గద్దెపైకి సారలమ్మ నేడే సమ్మక్క తల్లి రాక. వనంలో నుంచి గద్దెపైకి వస్తున్నారు. నేడు వనదేవతల సన్నిధికి కిషన్ రెడ్డి జాతీయ పండుగపై ప్రకటన చేస్తారా? రేపు మేడారానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్. జాతరలో భక్తులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు. లక్షల మంది ఒకేసారి వస్తారు కాబట్టి నీటి వసతి కూడా ఇబ్బందిగా ఉండేటువంటి సమయం కాబట్టి భక్తులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు. 9600 మందికి చికిత్స. పార్కింగ్ ఏరియా నుంచి ఉచిత బస్సులేవి మంత్రి చెప్పిన నడవని వైనం. ప్రైవేటు వాహనాల్లో వెళ్ళనివ్వని పోలీసులు. 5 కిలోమీటర్లు నడిచి వెళ్తున్న భక్తులు. మేడారం జాతరకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు. తెలుగులో ఆయన ట్వీట్ చేశారు. నరేంద్ర మోడీ ఈ జాతీయ పండుగ చేస్తారా లేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు వస్తున్నారు, ఆదివాసీ బిడ్డ. అయితే సమ్మక్క తల్లి ఈ సారలమ్మకు సంబంధించినటువంటి దాంట్లో చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిసారి ఏం చేస్తున్నారంటే ఈ సమ్మక్క సారలమ్మ తల్లి అనేటువంటిది వీళ్ళేదో కాకతీయ రాజులపైన యుద్ధం చేసిరు అనేటువంటి ఒక చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి అనేటువంటి వాళ్ళు వాళ్ళ వంశ ఆచారం ప్రకారం ఎవరైతే తొలుచూరు ఆడబిడ్డ ఉంటారో ఆడబిడ్డను దేవతగా కొలిచేటువంటి వైనం. అవి 2 తెగలకు ఆ తెగలోకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ కుటుంబాలలో కొలుచుకునేటువంటి తీరు ఆ తర్వాత పెద్దగా అయిపోయింది. అయితే ఈ కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత, ఈ నక్సలైట్లు వచ్చిన తర్వాత ఏం చేసిరంటే దీన్ని ఏదో కాకతీయుల మీద యుద్ధం చేసిరు అనేటువంటి ఒక ప్రయత్నం చేసి చరిత్రను మార్చే. ఇప్పుడు రామచంద్ర గృహ అనేటువంటి ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటి వ్యక్తి ఒక ఫ్యూడల్ మెంటాలిటీ తోటి ఉన్నాడు, ఆయన ఎవరిని ముట్టుకోకపోతుండే అనేటువంటి ఒక చరిత్ర రాసిన చూసిరా. ఇట్లనే ఈ దేశం యొక్క చరిత్రను ఏం చేశారంటే ఎర్రసిరాతో రాసేటువంటి ప్రయత్నం చేయడంతో సమ్మక్క సారలమ్మ తల్లి కూడా ఏదో వాళ్ళు పాటలు రాసేటోళ్ళు, ఈ మధ్యన పాటలు రాసేటువంటి వాళ్ళంతా కూడా ఈ ఎర్ర మెదడుతోటి ఆలోచించడంతో ఎర్రసిరాతోటి రాసేటువంటి ప్రయత్నం చేసి సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి వాళ్ళు ఏదో ఈ కాకతీయుల మీద యుద్ధం చేసిరు, ప్రతాపరుద్రుని ఓడించిరు, వాళ్ళు వచ్చి చంపిరు కాబట్టి ఇదంతా జరిగిందనేటువంటి ఒక ఫాల్స్ తప్పుడు ప్రాపగండా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. నిజమైన చరిత్రలో వాళ్ళ వంశాచారం ప్రకారం ఇప్పుడు కోట్ల మంది వచ్చి అక్కడ భక్తులు వస్తున్నారు కాబట్టి అయితే ఆ దేవతకు సంబంధించినటువంటి వాళ్ళు కొలవడం మొదలైంది. తర్వాత పెద్దగా అయిపోయింది. 1940లోనే 30లోనే అప్పటిన్నటువంటి జనాభాలోనే 10,000 మంది 20,000 మంది అప్పటి జనాభా ప్రకారం 15-20 మంది జనాభా అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు. అంతకుముందు ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆచారం అది. ఆ కుటుంబాల వాళ్ళు వాళ్ళకు సంబంధించి ఇప్పుడు నాగోబా జాతరకు సంబంధించి ఆదిలాబాద్లో ఎట్లయితే ఆ మిశ్రమ వంశీయులు ఎట్లయితే ఉంటారో ఇది కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారం. నిన్న ఆదివాసీకి సంబంధించినటువంటి పూజారి అరుణ్ కుమార్ కూడా చెప్పిండు, వీడికి వచ్చిన తర్వాత సమ్మక్క సారలమ్మ తల్లిని ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆచారం ప్రకారమే పూజలు చేయాలి, హలాలు చేయొద్దన్నట్టు ఎట్లయితే చెప్పిండో ఇట్లా కొత్తగా ఒక ఆచారాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఈ కాకతీయుల మధ్య యుద్ధం జరిగింది అనేటువంటి ఒక ప్రయత్నం చేసి కొందరు ఈ పాటలు ఈ మధ్యన రాసేటువంటి దాంట్లో ఈ ప్రతాపరుద్రునికి కాకతీయుల మీద యుద్ధం చేసిరు, గెలిచిరు అనేటువంటి ఒక తప్పుడు చేసిరు. ఇది ఆచారము. సమ్మక్క సారలమ్మలు అనేటువంటి వాళ్ళు వాళ్ళ వంశాచారం ప్రకారము వాళ్ళు దేవతలుగా వెలిసిన తర్వాత ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ గూడాలలో ఉండేటువంటి కొన్ని కుటుంబాలు కలిసి చేసుకునేటువంటి పూజ క్రమక్రమంగా పెరిగి పెద్దదైపోయింది. మిగిలిన వాళ్ళు కూడా నమ్మకం ఏర్పడింది. ఆదివాసులకు సంబంధించినటువంటి భక్తులు కొలిసిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా కొలవడము, వాళ్ళకు నమ్మకం ఏర్పడము. ఇప్పుడు లక్షలాది మంది ఆదివాసీలతో పాటు మిగిలిన అనేక మంది మైదాన ప్రాంతంలో ఉండేటువంటి సమాజం కూడా కొలవడం మొదలైంది. దీనికి సంబంధించినటువంటి చరిత్రను మార్చేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి దయచేసి. ఈ భారతదేశ చరిత్రను ఔరంగజేబు గొప్పోడని, అక్బర్ గొప్పోడని, తురుష్కులు గొప్పోళ్ళని, వాళ్ళు వచ్చిన తర్వాత దేశంలో సాంప్రదాయం వచ్చిందని, కుటుంబ మిషన్లు వచ్చినాయని నానా హింస పెడుతున్నారు. దయచేసి ఆ ఎర్రసిరాతో రాసినటువంటి చరిత్రనంతా తొలగించాల్సినటువంటి సమయం ఆసనమైంది. వీళ్ళు ఇంకా సమయం వస్తే రావణాసురుడే గొప్పోడని రాసినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. అందుకే ఈ కోట్లాది మంది ఇప్పుడు ఆదర్శంగా ఆరాధ్య దైవంగా మారినటువంటి సమ్మక్క సారలమ్మ తల్లికి సంబంధించినటువంటి చరిత్రనైతే వక్రీకరించకండి దయచేసి. ఏదో యుద్ధం చేసిరు, ప్రతాపరుద్రుడు కాకతీయులు కప్పం కట్టాలి కాబట్టి వీళ్ళు ఏదో వచ్చి వాళ్ళను యుద్ధం చేసిరు అనేటువంటిది ఒక తప్పుడు ఆలోచన, తప్పుడు చరిత్ర. ఆ చరిత్రను దయచేసి మరలించకండి. ఇదంతా
ఆదివాసీలకు సంబంధించినటువంటి 2 వంశాలకు సంబంధించినటువంటి పూజా విధానాలు క్రమక్రమంగా పెద్దగైపోయి ఇవాళ కోటాను కోట్ల మంది అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరికీ నమ్మకాలు ఏర్పడ్డాయి. వాళ్ళ దేవతలు మన దేవతలు ఎవరుండరు. వాళ్ళు దేవతలు ఆ ఆదివాసులకు సంబంధించినటువంటి వాళ్ళ నమ్మకాలను మిగిలిన వాళ్ళు కూడా నమ్ముతున్నారు, పోతున్నారు. అంతేగాని ఎక్కడ కూడా సమ్మక్క సారలమ్మలు లేదా జంపన్న వీళ్ళంతా కలిసి ఎక్కడ కూడా కాకతీయుల మీద యుద్ధం చేసిందే లేదు. అది చరిత్రలో ఎక్కడా లేదు. అది చరిత్రలో ఎక్కడా లిఖించబడలేదు. దీనికి సంబంధించినటువంటి చరిత్రను ఎక్కడ కూడా వక్రీకరించకండి. తర్వాత ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఓన్ చేసుకున్నాయి. అక్కడ ఏర్పాట్లు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద పడింది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశము.